మీకు శత్రువులు ఎక్కడా లేరు. మీ పక్కనే, మీ ఇంట్లోనే ఉంటారు. మీరు నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు బయట వాళ్ళు మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇంట్లో విషయాలన్నీ పంపిస్తూ ఉంటారు. అలా పంపించే వాళ్ళని మీరు దూరం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళకి మన విషయాలు తెలుస్తున్నాయి అంటే మీరు కనిపెట్టుకోవాలి. ఎందుకంటే మన విషయాలు వాళ్ళకి తెలుస్తున్నాయి అంటే మన ఇంట్లో మనిషే బయటకు పెడుతున్నారు అని మీరు అనుకోవాలి. అప్పుడు తెలుసుకొని బయట వాళ్ళ విషయాలు కానీ, మన ఇంట్లో విషయాలు కానీ, మన పర్సనల్స్ కానీ ఏమి చెప్పకూడదు అలాంటి మనుషుల దగ్గర. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతి విషయం మన విషయాలు బయటకు వెళ్తున్నాయి అంటే మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో. ఎవరి గురించి మాట్లాడొద్దు, ఏ విషయం మాట్లాడొద్దు, అసలు పర్సనల్స్ మాట్లాడొద్దు. వాళ్ళని పక్కన పెట్టండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? రంగుపోయిన బట్ట లాంటి వాళ్ళు. రంగుపోయిన బట్టను ఏం చేస్తాం? అన్ని బట్టలను కలపం కదా, దాన్ని పక్కన పెడతాం కదా. అలాగే వీళ్ళని కూడా పక్కన పెట్టాలి. వాళ్ళు ఎప్పుడైనా మారి మంచిగా ఉన్నారా అని మనకు అనిపిస్తే కనుక మనలో ఒక మనిషిగా చేర్చుకోవాలి. అంతవరకు కూడా ఆ మనిషి అంటూ మన దగ్గరికి వస్తే ఏడ్పించి మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడుకున్న టాపిక్ డైవర్ట్ చేసుకోవాలి. ఇది ప్రతి ఇళ్లలోనే ఉన్న విషయాలు. కాబట్టి మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాళ్ళందరూ మన వాళ్ళే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు.